తిరిగి వార్తల్లోకి స్వాగతం. నో క్యాష్, అవుట్ ఆఫ్ సర్వీస్, క్లోజ్డ్. ఇవి నగరంలోని బ్యాంకులు ఏటీఎంల ముందు వేలాడుతున్న బోర్డులు. పెద్ద నోట్ల రద్దు జరిగి సోమవారంతో 41 రోజులు పూర్తయినా ఇవే బోర్డులు దర్శనమిస్తున్నాయి. ఎక్కడ చూసినా కిలోమీటర్ల కొద్దీ క్యూలు కనిపిస్తున్నాయి. ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు క్యూలో నిల్చున్నా 2000 రూపాయలు మాత్రమే వచ్చే పరిస్థితి. దీంతో సామాన్యుల చిల్లర కష్టాలు మరింత రెట్టింపయ్యాయి. బొల్లాపల్లి మండలం వలుకూరి పంచాయతీలో నివసిస్తున్న పేద ప్రజలకి ఇళ్ల పట్టాలు మంజూరు చేయాలని సిపిఐ నాయకులు నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. సోమవారం గ్రామస్తులతో కలిసి జిల్లా పరిషత్ కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏళ్ల తరబడి అటవీ ప్రాంతంలో నివాసం ఉంటున్న వారికి కనీస అవసరాలను కూడా ప్రభుత్వం సమకూర్చడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే తగిన న్యాయం చేయాలని కోరారు. జిల్లాలి రైతు కూలీల ఐక్యత, జిల్లాలి రైతు కూలీల ఐక్యత, నివాసం ఉంటున్న వారందరికీ నివాస పట్టాలను, జిల్లాలి రైతు కూలీల ఐక్యత, జిల్లాలి రైతు కూలీల ఐక్యత, సాగు చేసుకుంటున్న భూమి అటవీ హక్కు చట్టాన్ని, జిల్లాలి రైతు కూలీల ఐక్యత, జిల్లాలి రైతు కూలీల ఐక్యత, జిల్లాలి గిరిజనుల ఐక్యత, జిల్లాలి గిరిజనుల ఐక్యత కల్పించాలి. గిరిజనుల ప్రతి ఒక్కరికి 2005 హక్కు దండాలు పెట్టి దశకాలు పెట్టి కాళ్ళకు వచ్చి మీకు ఓట్లు వేస్తే మీకు ఏ జీవితం తెలుగుదేశం ప్రభుత్వం చేస్తున్నాడు. మనకు
మన గోడు కరెక్ట్గా జరుగుతుంది, మేము అభివృద్ధి పొందుతాము అని మేము ఎంతో సంతోషపడి మా సంతోషం నిరాశ అయిపోయింది. మరి ఎవరు వేసారు దేని గురించి అయితే మాకైతే తెలియదు. కనీసం చిన్న చిన్న పిల్లలు ఎన్నో మాటలు పాములు తేలు అలాంటి కుట్టిన రోజులు కానీ ఉన్నాయి. మేము ఎంత అగసాట్లు పడుతున్నాం మాకు తెలుసు. కానీ ఇట్లాంటి ఎన్నో మాటలు తీసుకొచ్చి కలెక్టర్ దగ్గర కానీ ఎమ్మెల్యే దగ్గర అందరూ లేకపోయాక మాకెవరు మమ్మల్ని పొందించట్లేదు. మాకు న్యాయం జరగాలి. ఇది నాగేశ్వరరావు సిపిఎంఎల్ పార్టీ జిల్లా నాయకుల్ని. బొల్లాపల్లి మండలం పలుకూరు పంచాయతీ ఎర్రవేణి సెంచు కాలనీలో గత 35 సంవత్సరాల పైగా నివాసం ఉంటూ అక్కడ ఉన్నటువంటి అటవీ భూమిని సాగు చేసుకుంటూ ఉన్నారు. ఆ సాగు చేసుకుంటున్న భూమికి పట్టాలు కావాలని, నివాసం ఉంటున్న వారందరికీ నివాస హక్కు కల్పించాలని, అదేవిధంగా ఆ ఎర్రవేణి సెంచు కాలనీకి రోడ్డు సౌకర్యాన్ని కల్పించాలని గత మార్చి నెలలో దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ యోజన పథకం కింద ప్రతి గ్రామంలో కరెంటు సౌకర్యాన్ని కల్పించారు. ఎర్రవేణి సెంచు కాలనీకి కూడా కరెంటు సౌకర్యం కల్పిస్తామని మాట ఇవ్వడమే కాకుండా కూడా కరెంటు స్తంభాలు కూడా వచ్చి ఉన్నాయి. ఆ కరెంటు స్తంభాలని మీకు వర్తించమని చాలా దౌర్జన్యంగా దుర్మార్గంగా అక్కడ ఉన్నటువంటి ఫారెస్ట్ అధికారులు ఆ గ్రామం నుంచి తీసుకెళ్ళిన పరిస్థితి ఉన్నది. కాబట్టి 35 సంవత్సరాల పైగా ఉన్నటువంటి ఎర్రవేణి సెంచు కాలనీలో కరెంటు సౌకర్యం కావాలని, అట్నే అక్కడ స్కూలు సౌకర్యం కల్పించాలని, అదేవిధంగా రోడ్డు రవాణా సౌకర్యం కల్పించాలని, ఇంటికి పట్టాలు ఇవ్వాలని, గతంలో వీళ్ళందరినీ కూడా ఎర్రవేణి సెంచు కాలనీలో నివాసం ఉంటున్నట్టుగా గుర్తించి ఆధార్ కార్డు, రేషన్ కార్డు, అదేవిధంగా వితంతు వృద్ధాప్య పెన్షన్లు అన్నీ ఇవ్వటమే కాకుండా కూడా వాళ్ళని ఒక హక్కుగా ఇక్కడ నివాసం ఉంటుందని గుర్తించినటువంటి ఈరోజు రెవెన్యూ అధికారులు మీరు ఇక్కడ ఉండలేదు, మీరు ఎక్కడో వాళ్ళ పలుకూరులో ఉంటున్నారు అనే దానితోటి వచ్చినటువంటి పరిస్థితి. కాబట్టి మేము ఎక్కడైతే నివాసం ఉంటున్నామో నివాసం ఉంటున్నటువంటి చోటనే నివాస హక్కుల్ని ఆధార్ కార్డులు కానీ రేషన్ కార్డులు కానీ ప్రతి ఒక్కటి ఎర్రవేణి సెంచు కాలనీ అనేటువంటి పేరుతోటి నమోదు కావాలని మేము డిమాండ్ చేస్తున్నాం. నగరాన్ని సుందరీకరణ పేరుతో పేదలు నివసిస్తున్న స్థలాలను ఆక్రమించే పద్ధతిని మానుకోవాలని వైఎస్ఆర్సీపీ నగర అధ్యక్షులు అప్పిరెడ్డి ప్రభుత్వాన్ని విమర్శించారు. ప్రభుత్వం చేస్తున్న చేష్టలకు నిరసనగా జడ్పీ కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరపాలక సంస్థ 150 సంవత్సరాల వసంతాన్ని పురస్కరించేందుకు చేస్తున్న ఆర్భాటాలను పేద ప్రజలతో ఆడుకోవడం మంచిది కాదని హెచ్చరించారు. గుంటూరుని 150 సంవత్సరాల గుంటూరు పుట్టి గుంటూరుని ఏర్పాటు చేసే కార్యక్రమాన్ని ఈ రోజున కలెక్టర్ గారిని కలవడానికి మనం వచ్చాం. కలెక్టర్ గారి కంచనాదులుగా మారుతాయి తప్ప పరిస్థితి లేదన్న విషయం కూడా చాలా స్పష్టంగా ఇంతకు ముందు అధికారులకు చెప్పాం. 17-18 తారీఖుల్లో ఈ ప్రక్రియకి సంబంధించి గుంటూరు నగరంలో ఉన్నటువంటి కోబాడిపేట 5, 6, 7, 8 లైన్లకు సంబంధించి, అదేవిధంగా వడ్డేరుగూడానికి సంబంధించి ఈ స్థలాల్లో ఉన్నటువంటి ఇళ్ళన్నీ కూడా పెరికించేయాలట. ఆ తీసేసిన ఇళ్ల స్థలంలో
అపార్ట్మెంట్లు కట్టి మరలా ఇస్తారట. నేను అడుగుతా ఉన్నా, ఇవాళ కోబాడ ప్రాంతంలో నివసిస్తున్నటువంటి ఏ ఒక్కరిని కదిలించినా, వడ్డెరగూడలో నివసిస్తున్నటువంటి ఏ ఒక్కరిని కదిలించినా కూడా ప్రభుత్వం మాకు ఇల్లు కట్టించవలసినటువంటి అవసరం లేదు. మాకున్నటువంటి ఇళ్ళని మాకు వదిలిపెట్టండి. ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడా కోరుకున్నటువంటి పరిస్థితులు. ఎందుకు కట్టివ్వాలని అడుగుతా, ఎందుకు కట్టడానికి ప్రయత్నం చేస్తున్నారని ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. అక్కడ పూరి గుడిసెలవే, అక్కడ చూసినా ఇక్కడ చూసినా పట్టుమని ప్రతి పూడి గుడిసెలు కూడా లేనటువంటి పరిస్థితులు. 90 సంవత్సరాలు 100 సంవత్సరాల నుంచి 2 చోట్ల కూడా కాయా కష్టం చేసుకొని రూపాయి పోగుపెట్టి లక్షలాది రూపాయల అప్పులు చేసుకొని వాళ్ళ నివాస శాశ్వతంగా అందులో ఉండాలా, పిల్లల్ని చదివించుకోవాలా, పని చేసుకోవాలా ఆలోచనతో లక్షల రూపాయల అప్పులు తెచ్చుకొని ఆ ప్రాంతాలకు సంబంధించినటువంటి మీరందరూ కూడా శాశ్వతంగా రేకుల షెడ్లు కాదు బిల్డింగులు వేసుకున్నారు, పన్నులు కడతా ఉన్నారు. మీలో చాలా మందికి గోపాలపేటకు సంబంధించినటువంటి మిమ్మల్ని అందరినీ కూడా పరిశీలన చేస్తే అందులో ఎక్కువ శాతం 75% పైచలకు పట్టా భూములు, పట్టాల్లోంచి మీరు డబ్బులు పెట్టి కొనుక్కొని మీరు ఆడ స్థలాలు తీసుకున్నారు. కొంతమంది బీఫారాలు ఇచ్చారు. ఇవాళ ప్రభుత్వ పరంగా వచ్చే ప్రతి కార్యక్రమానికి కూడా 2 ప్రాంతాల్లో కూడా అమలు చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. వడ్డెరగూడానికి సంబంధించి అయితే అక్కడ ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్కి అక్కడ నివాసం ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఎప్పటి నుంచో కోపం నడుస్తూ ఉంది. కోర్టు ఆ రోజున డబ్బులు కట్టాలంటే వాళ్ళు కూడా డబ్బులు కట్టారు, ప్రభుత్వానికి 1/4 కట్టారు. కొంత బ్యాంకుల్లో కూడా ఉన్నటువంటి పరిస్థితులు అక్కడ కూడా పర్మనెంట్ బిల్డింగ్లు, పెద్ద బిల్డింగ్లు వేసుకున్నారు. అందరూ కూడా ఎవరు కూడా ధనవంతులు కారు, అయినా కూడా తమ ఇల్లు బాగుండాలనే ఆలోచనతోనే అందరూ కూడా అప్పులు చేసైనా సరే ఇల్లు కట్టుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇవాళ అన్యాయంగా అక్రమంగా ఏమి మీ ఆలోచన? ప్రభుత్వం ఏం ఆలోచిస్తుంది? ఏ దిశగా ఈ ప్రభుత్వం పోతుందని అడుగుతూ ఉన్నాం. నిజంగా మీరు పేదలకి సహాయం చేయాలనే ఆలోచన ఉంటే, పేదల పూరి గుడిసెలు ఉండకూడదని ఆలోచన ఉంటే, వారు ప్రాంతాల్లో వాళ్ళ పేదలు పూరి గుడిసెల్లో నివాసం ఉంటూ ఉన్నారు. అక్కడ రోడ్డు సౌకర్యం లేదు, రైల్వే సౌకర్యం లేదు. వాళ్ళకి సంబంధించినటువంటి సహాయం చేయడానికి ప్రయత్నం చేయాలా. 3 సంవత్సరాల ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడా కూడా ఒక్క ఇల్లు కూడా కట్టినటువంటి పరిస్థితి లేదు. మీ ప్రాంతంలో ఎక్కడ కట్టారా? ఎక్కడా కూడా ఒక్క ఇల్లు కట్టరా. రాజశేఖర రెడ్డి గారు బతుకున్నప్పుడు రాజీవ్ గృహ పేరుతో కొంతమందికి ఇచ్చారు, కొంతమందికి డబ్బులు కడితే ఆ డబ్బులు కట్టినటువంటి లబ్ధిదారులకి ఇవాటి వరకు కూడా ఇల్లుని హ్యాండ్ ఓవర్ చేసినటువంటి పరిస్థితి. ఇదే ప్రభుత్వం పేదలు వాళ్ళ నిజంగా చెప్తా ఉన్నా, గోపాలపేటలో చూస్తే దళితులు ఉన్నారు, మైనార్టీలు ఉన్నారు, వడ్డెరగూడలో చూస్తే బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళు. అంటే మీ ప్రతాపం, మీ ప్రభుత్వ పేదల పైన, దళితుల పైన మీ ప్రభుత్వ ప్రతాపం చూపిస్తారా? మైనార్టీల పైన మీ ప్రతాపం చూపిస్తారా? లేకపోతే బలహీన వర్గాల వారికి సంబంధించిన వారి పైన మీ ప్రతాపం చూపిస్తారా? ఏంటో ఆలోచన చేసుకోవాల్సిన కూడా ప్రభుత్వానికి కూడా అల్టిమేటం చేస్తా ఉన్నాం. ఇవాళ పేదల పక్షాన ఇవాళ అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించి అందరూ కూడా ఠాగూర్ రైస్ మిల్ అధినేత తాతారావుని అరెస్ట్ చేయాలని వరప్రసాద్ రీలే నిరాహార దీక్ష చేపట్టారు. వరప్రసాద్ కు చెందినటువంటి స్థలాన్ని తాతారావు అక్రమంగా ఆక్రమించి హత్యాయత్నం చేశారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థలానికి సంబంధించి అన్ని దస్తావేజులు ఉన్న నకిలీ డాక్యుమెంట్ ద్వారా స్థలాన్ని ఆక్రమించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎలాగైనా తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. వాడు దొంగ కాగితాలు పుట్టిస్తే పనికిరావు అన్నారు. పనికిరావు అన్నా కూడా ఆయన డబ్బు ఉంది కాబట్టి డబ్బుతో ఆయన మేనేజ్ చేస్తున్నాడు. బాగా కోటేశ్వరుడు, డబ్బు ఉంది 366 గజాలు స్థలం ఉంది. ఆ స్థలం ఠాగూర్ రైస్ మిల్ ఓనరు తాతారావు ఆక్యుపై చేసుకున్నాడు. అది మేము స్థలం మాదని చెప్పేసి అంటే మమ్మల్ని కొట్టడానికి, చంపడానికి ప్రయత్నం చేస్తున్నాడు.
ఆ స్థలం మాది, కాగితాలన్నీ మా పేరున ఉన్నాయి. రిజిస్టర్డ్ ఆ కాగితం అవన్నీ చూపించినా కూడా డబ్బులు ఉన్నాయి బాగా ఆయనకి. ఆ డబ్బులు మహాచంతో అందరు ఎవరు వెళ్ళినా వాళ్ళని లెక్క చేయకుండా మమ్మల్ని చంపాలని వాడు వర్కర్లను పంపించి ఆ ఇంటి మీద పంపించాడు. అతను ఏం చెబుతున్నాడు? స్థలం నాది అంటున్నాడు. ఎలా రైట్ ఉందనుకుంటున్నాడు? ఆక్రమించి ఎలా? ఏమీ లేదు, దొంగ కాగితాలు పుట్టించాడు. దొంగ కాగితాలు పుట్టిస్తే అది పనికిరాదు అన్నారు. ఆయన ముందు రిజిస్ట్రేషన్ అయింది, ఆయన స్థలం అయింది, నీ రిజిస్ట్రేషన్ పనికిరాదు అన్నా కూడా డబ్బులు పెట్టి నానా వస్తుంది, నన్ను చంపాలని చూస్తున్నాను. మీకు ఎలా వచ్చింది స్థలం? నేను కొన్నాను, నాకు రిజిస్టర్ కొన్నాను, డబ్బులు మొత్తం ఇచ్చాను, నాకు స్వాధీనం రాశాడు, స్వాధీనం ఉందన్నారు. అన్ని కాగితాలు స్వాధీనం ఉండదు. రిజిస్ట్రేషన్ మీరు స్వాధీనం అంటే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి కదా. విఎంఆర్ స్వీట్స్ ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి చౌత్రాలోని గంజీ బజార్ వద్ద అయ్యప్ప పడిపూజ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. రాజన్ గురుస్వామి సారథ్యంలో స్వామివారి అభిషేకాన్ని జరిపారు. సంతోష్ స్వామి ఆధ్వర్యంలో భజన కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. శ్రీ ప్రసన్న లక్ష్మీ అమ్మవారికి
కళ్యామృతపూరితం సర్వదేవం శాస్త్రం ప్రణమామ్యహం స్వామి శరణమయ్యప్ప అరుణోదయ సంకాశం నీలకుండలధారణం నీలాంబరం దేవం వందేహం శంభునందనం స్వామి శరణమయ్యప్ప సదానంద సర్వభూత దయాపర రక్ష రక్ష మహాబాహో సరస్వతుభ్యం నమో నమః స్వామి శరణమయ్యప్ప ఏకనాథాయ మరి పూజ ఎంతో శ్రద్ధతో ఎంతో భక్తితో ఎంతోసేపు కూర్చొని ఆ భగవంతుని దీవెన కావాలి, ఆ భగవంతుని పూజించాలి అని ఎంతో ప్రార్థనతో అయ్యప్ప స్వామి వేడుకుంటూ అయ్యప్ప స్వామి మమ్మల్ని దీవించు మా భారతుని చెప్పేసి ఆ నరలో పూజ చేస్తున్నారు. మరి భగవంతుడు అందరినీ కాపాడాలని చెప్పేసి అయ్యప్పని వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఇద్దరు ఘరానా దొంగల అరెస్ట్, 4 లక్షల విలువైన సొత్తు స్వాధీనం. నిందితులను మీడియా ఎదుట ప్రవేశపెట్టిన త్రిపాఠి. కార్పొరేట్ కి ధీటుగా విద్యనందిస్తాం, ఐఐటిలో శిక్షణను నిర్వహిస్తాం. నగర కమిషనర్ నాగలక్ష్మి వెల్లడి. కోబాల్డ్పేటలో ఇల్లు ఖాళీ అన్యాయం, పక్కా గృహాలు తొలగిస్తే సహించం. జడ్పీ గ్రీవెన్స్ లో ప్రతిపక్షాల ఆందోళన. ఈ వార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం. చూస్తూనే ఉండండి RF న్యూస్.